నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ మూమెంట్లో ఏదైతే ఎస్సీ ఎస్టీలకు చెవెళ్లలో ప్రకటించిన ఈ డిక్లరేషన్ ఉందో అది ఒట్టి అబద్ధం. వాళ్ళు చెప్పినవి ఒకటి, చేసేది ఒకటి. అన్ని అంకెల గారెడి తప్ప వేరేది ఏం లేదు. ఒక గిరిజనుల గురించి మాట్లాడతా నేను. ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది గిరిజనులు నివసిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. నీకు ఎంత చిత్తశుద్ధి ఉంది గిరిజనుల మీద, ఎస్సీ ఎస్టీల మీద? ఇది ఒకటి అర్థం చేసుకోవచ్చు. సుమారుగా 15 హామీలు ఇచ్చిండు ఎలక్షన్ మూమెంట్లో. 6 నెలల్లో కంప్లీట్ చేస్తా ఈ హామీలు అని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఈరోజు ఎంత న్యాయవంచన గురి చేస్తున్నాడంటే గిరిజన ప్రజలు అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పోయిన ఏ రకంగా మోసం చేసిందంటే గత బడ్జెట్లో 10,750 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం 7,000 కోట్లే కేటాయించింది. పోయినసారి 3,700 కోట్లు ఖర్చు చేస్తే 6,000 కోట్లు వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసింది. ఇది చేసింది. ఎక్కడ గిరిజనులకు న్యాయం చేసిండు? సేవలాల్ జయంతిని అధికారికంగా ప్రకటిస్తున్నారు. ఇప్పటి వరకు దాన్ని మూసేలేదు. గిరిజనులు చేసింది ఏమి? ఎలక్షన్లు వచ్చినప్పుడు గిరిజన వికాస్ యూత్ పిల్లలకు, పాపం గిరిజన పిల్లలు జంగల్లో ఉంటారు, వాళ్ళకు బడ్జెట్లో డబ్బు ప్రకటిస్తున్నారు. పోయిన బడ్జెట్లో 1,210 కోట్లు కేటాయిస్తే ₹1 ఖర్చు పెట్టలేదు. ఇప్పటి కూడా అదే దాన్ని మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేసింది. మొత్తం 15 హామీలు ఇస్తే దాని ఖర్చు మొత్తం 25,000 కోట్లు అవుతుంది. 25,000 కోట్లలో 7,000 కోట్లు ఎటు సరిపోతుంది? మొత్తం అంకెల గారెడి తప్ప అసలు వాళ్ళు చేసింది ఏం లేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు గిరిజన గూడెలను, తండాలను మొత్తం అభివృద్ధి చేస్తా, దాని బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నారు. 600 కోట్లు కేటాయించిన పోయిన సంవత్సరం. ఈ బడ్జెట్లో దానికి అసలు మూసేలేదు. ఆ 600 కోట్లు కేటాయించింది కూడా ₹1 కూడా ఇక్కడ ఖర్చు పెట్టింది లేదు. ఈ రకంగా న్యాయవంచన గురి చేస్తున్నాడు ఈ ఎస్సీ ఎస్టీలను. ఒక్కసారి మనం చేసుకోవాలి. ఇంకో మాట చెప్పిండు, గిరిజన తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా నేను అధికారంలోకి వస్తే అన్నాను. దాన్ని మూసేలేదు. అసలు గిరిజన మాట అనేదే లేదు ఎక్కడ కూడా. ఈ రకంగా గిరిజనులకు అవమానపరుస్తూ ఈ బడ్జెట్లో ఈ రకంగా మోసం చేస్తున్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ గిరిజనులందరూ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు చేసి రాబోయే రోజు తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సభ ముఖంగా మీకు హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.